హాయ్! హోమ్‌మేడ్ మాచా లాటే ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఇది మాచా అనేది జపనీస్ గ్రీన్ టీ. చాలా యాంటీ ఆక్సిడెంట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. కాకపోతే అందరికీ ఇది నచ్చకపోవచ్చు. చాలామంది ఇది అక్వైర్డ్ టేస్ట్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇందులో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. నేను ఇక్కడ సెరమోనియల్ గ్రేడ్ తీసుకుంటున్నాను. ఇది లిటిల్ బిట్ ఆఫ్ లెస్ దాన్ బిట్టర్ సైడ్ ఉంటది. ఫస్ట్ ఒక స్పూన్ అంత మాచ పౌడర్ తీసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. లంప్స్ అనేవి ఏమీ లేకుండా. లంప్స్ ఉంటే మనం తాగేటప్పుడు అంత మంచి ఫీలింగ్ రాదు. నెక్స్ట్ దానిలో మనం వామ్ వాటర్, మరి హాట్ బాయిలింగ్ వాటర్ కాకుండా వామ్ వాటర్ యాడ్ చేసి విస్క్ చేసుకోవాలి. ట్రెడిషనల్లీ ఇది ఒక బ్యాంబూ విస్క్‌తో విస్క్ చేస్తారు. నేను ఇక్కడ ఫ్రాతర్ యూజ్ చేస్తున్నాను. లంప్స్ అనేవి లేకుండా మంచిగా బ్రేక్ డౌన్ అయ్యి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మనం. దాని తర్వాత సింపుల్ సిరప్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సింపుల్ సిరప్ అంటే ఏం లేదు, నేను షుగర్ విత్ వాటర్ కొంచెం వేడి చేశాననమాట దాన్ని. ఇలా లాటెస్ అవి ట్రై చేసినప్పుడు జస్ట్ రా షుగర్ యాడ్ చేయడం కాకుండా ఇలా చేయడం వల్ల మనం మొత్తం డ్రింక్కి కొంచెం క్రీమీనెస్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది. మీరు ఇలా కాకుండా మీరు మిల్క్ బాయిల్ చేసుకునేటప్పుడైనా షుగర్ యాడ్ చేసుకొని ఆ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపరేట్గా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత ఐస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మిల్క్ ఆఫ్ అవర్ చాయిస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బేసిక్ అండ్ సింపుల్ వేలో చెప్పానండి. చాలామంది క్వాంటిటీ ఆఫ్ మాచా, మిల్క్ అన్నీ మెజర్ చేసి కూడా తీసుకుంటారు. బట్ నేను ఇందాక చెప్పినట్టు బిగినర్ ఫ్రెండ్లీ లాగా ఉండాలి కాబట్టి మనం ఐబాల్ చేసి మెజర్మెంట్స్ ఏం లేకుండా ఎలా చేసుకుంటామో అలా చెప్పాను. ఇప్పటి వరకు టేస్ట్ చేయని వాళ్ళు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఐస్డ్ ఫామ్‌లో తీసుకోవడం వల్ల దానికి ఉన్న స్లైట్ బిట్టర్ టేస్ట్ కూడా మనకు అంతగా తెలీదనమాట. ఇందులో మిక్స్ అయిపోతది మంచిగా. బిగినర్స్ ఎవరైనా ట్రై చేసి చూడాలి అని అనుకుంటే కులినరీ గ్రేడ్ కాకుండా సెరమోనియల్ గ్రేడ్ తీసుకొని ట్రై చేసి చూడొచ్చు. నాకైతే చాలా నచ్చింది. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి దీన్ని. తనే ప్రిపేర్ చేసింది యాక్చువల్లీ. మీరు చూడొచ్చు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.